మేడం. అసలు నేను అడుగుతున్నా ఒక్క క్వశ్చన్ సార్, మిమ్మల్ని అడుగుతాను, మధ్యలో డిస్టర్బ్ చేయను, మధ్య ఒక్క క్వశ్చన్ అడగాలి. ఇవన్నీ అభూత కల్పనలు అయితే చంద్రబాబు గారు ఆయన మీద సిఐ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోమని చెప్పారు? ఇలా 2 రోజుల నుంచి ప్రాపగాండా జరుగుతుంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికారం వచ్చి అంతా అభూత కల్పన ఎందుకు చెప్పలేదు? ఈ రోజు మీరు వచ్చి కూర్చుని అభూత కల్పన అంటే సరిపోద్దా? నేను అడుగుతున్నా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే సార్, ప్రూఫ్ లేదు కాబట్టి జరిగి ఉండొచ్చు అంటున్నారు. అభూత కల్పన అయి ఉండొచ్చు అని మీరు అనాలి. అభూత కల్పన అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? అదే అలా కాదు సార్, మీరు మాట్లాడారు. దీనిలో మీరు స్టేట్మెంట్ అంబటి రాంబాబు గారికి మీకు తేడా లేదు. సార్ చెప్పండి. చెప్పండి. మీ దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యుల దగ్గర కావచ్చు, లేదంటే ఆ మాట్లాడే అక్కడ లాయర్ దగ్గర కావచ్చు, లేదంటే సాయి కృష్ణ గారి వారి తల్లి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా ప్రూఫ్లు ఉన్నాయా? అంబటి రాంబాబు ఏదైతే ప్రూఫ్ చూపిస్తున్నాడో, ఇదిగో 16 వ్యక్తి సాయిని చంపేశారు, గోల్డ్ బిగ్ చంపారని ఒక ఫోటోను చూపిస్తున్నారో, అది సాయిది కాదు, అది మ్యాట్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డిది. సాక్షిలో ప్రముఖంగా ఏ ఫోటో అయితే చూపిస్తున్నారో అది నవీన్ రెడ్డి అనే వ్యక్తి. ఆ రోజు ఘోరంగా అతి దారుణంగా ఈ పిల్ల సాయి అనే వ్యక్తి, ఈయన పేరు మరి గద్దె సాయి కృష్ణనో పిల్లా సాయో ఇంకొక సాయో మాకు తెలియదండి. ఈ సాయి అనే వ్యక్తి అతి దారుణాధిదారంగా ఒక బీరు బాటలు పగలగొట్టి ఆ రోజు నవీన్ రెడ్డి అనే వ్యక్తిని అత్యంత ఘోరంగా చంపితే, ఆ చంపిన విధానాన్ని వీడియో తీస్తే, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏం పిక్కుంటారా మీరు అని పోలీసులు సవాల్ చేస్తే, ఆ రోజు ఏమయ్యారండి వైసీపీ నాయకులంతా? ఈ అంబటి రాంబాబు, ఈ పేర్నినాని, ఈ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఈ పెద్ద పెద్ద బడా నాయకులంతా ఏమయ్యారండి? ఆ రోజు ఎందుకు మాట్లాడరు? ఏమంటే అంటే రెడ్లంటే మీకు గౌరవం లేదా సార్? ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు కులం గురించి. అంటే ఎవరైతే క్రిమినల్ పని చేశాడో, క్రిమినల్ గా తయారయ్యాడో, క్రిమినల్ యాక్టివిటీస్ లో పాల్పంచుకున్నాడో 23 కేసులు. అది ఈ రోజు బలిజా లేదంటే కాపురి మాట్లాడుతున్న వ్యక్తులు నవీన్ రెడ్డిని ఏ వ్యక్తి చంపి ఆ రోజు వీడియో పోస్ట్ చేస్తే, ఆ రోజు ఏ వ్యక్తి అయినా ముందుకొచ్చి ఇదిగో రెడ్డిని, ఒక నవీన్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిని చంపాడని ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకు? రెడ్ అంటే మీకు లెక్కలేదా? రెడ్ అంటే గౌరవం లేదా? లేదంటే రెడ్ల ఓట్లు అడిగిపోతాయిలే, మాకు కావాల్సింది కాపు ఓట్లు. కాపులు ఎవరైనా చనిపోయినప్పుడు అప్పుడు రాజకీయం చేస్తాం మేము. రెడ్లో లేకపోతే దళితులో ఇంకొకటి చనిపోతే మాకు సంబంధం లేదని వైసీపీ నాయకులు అలవాటైందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఈ రెడ్లో రెడ్డి సరిపోతే నాకేమి, నేను క్రిస్టియన్ కదా, రెడ్ నెట్ విడిపోతే నాకేమని ఒక దారుణమైన భావన ఏదో చెప్పాలి వైసీపీ నాయకులు. సార్ నేను అడుగుతున్నా, 23 కేసులు ఉన్నమాట వాస్తవం కాదా సాయి మీద? అంటే కేసులు కొట్టేస్తే కోర్టు, సార్ నేను అడుగుతున్నా సార్, ఈ రోజు కోర్టుకు వెళ్ళిన 100% కేసుల్లో సార్ 5%, 10% కేసుల కన్నా ఎక్కువ ప్రూవ్ అవుతున్నాయా? మీరు చెప్పండి ఆన్సర్. 100% కేసులు కోర్టుకు పోతే 10% కూడా ఎక్కడ ప్రూవ్ కాని పరిస్థితి. అంటే ఈ 90 మంది అంతా నిర్దోషులేనా? నిజంగా తప్పు చేయలేనా? సార్ రకరకాల ప్రూఫ్లు లేకనో, ఎవిడెన్స్ లేకనో కొట్టేసింటారు. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఒక క్రిమినల్ యాక్ట్ లో పాల్గొనే వ్యక్తి మీద ఒకరు వచ్చి కోర్టుకు వచ్చి ప్రూఫ్ చెప్పాలంటే, సాక్ష్యం చెప్పాలంటే ఎంత భయం అండి? ఏమండి, ఒక కేసు 2 కేసులు అండి, ఒక టైపా 2 టైపులా? సార్ మర్డర్ కేసు 307, 302 రకరకాల పోక్సో చట్టం కింద కేసులు, కేసులు, రకరకాల టార్చర్ కేసులు, దోపిడీ కేసులు, ఒక రకమైన కేసులు. అన్ని కేసులు అతని మీద పరిస్థితి. అలాంటి వ్యక్తికి శత్రువు ఉండరా? శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు. శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు. మోహన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగాలి. అభూత కల్పన అని మీరు అంటున్నారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు చంపేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఇంత ప్రాపకాండ జరుగుతుంటే ఎందుకండి దీన్ని ఖండించలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు? నేను అదే అడుగుతున్నా, ఈ రోజు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు
అందరి మొత్తం పోలీస్ అధికారులతో డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ డీజీపీ కావచ్చు, అక్కడున్న సిపి రాజశేఖర్ బాబుతో కావచ్చు, అందరితో మీటింగ్ పెట్టాడు. దాంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపు కులస్తులకి దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులను బతకనివ్వట్లేదని ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ఇంతగా మీరు మాట్లాడుతున్నారు కదా, సో అందుకనే చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉంటుంది. అందుకనే సార్ సిఐ నాగరాజు గారిని విజయాలు పంపారు, కొత్త సిఐ మురళీకృష్ణ గారిని అక్కడికి విధులకి బదిలీ చేశారు. కొత్త సిఐ దాన్ని విచారించారు. సార్ ఇప్పుడు సిఐ నాగరాజు గారి మీద మీరు అబాండాలు వేసినప్పుడు అదే వ్యక్తి మిస్సింగ్ కేసులు విచారించలేదు కదండి. అందుకనే కొత్త సిఐ మురళీకృష్ణ అక్కడికి బదిలీ చేశారు, అక్కడ విధుల్లోకి తీసుకొచ్చారు, మురళీకృష్ణకు ఆ కేసు అప్పగించారు. అట్లాగే సార్ సీనియర్ అధికారులతో ఈ రోజు విచారణ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా రాజమండ్రి ఎస్పీ అనుకుంటా ఒక ఐపీఎస్ అధికారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేశారు. కాబట్టి ఈ కేసు ముందుకెళ్తుందనే భావంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారు. సార్ ఇంకా ప్రెషర్ ఉంది కాబట్టి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకు? ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఒకవేళ నిజంగా ఏమైనా చేశారేమో. ఇప్పుడు వీరందరూ మాట్లాడుతున్నారు కదా, కానీ నేను అడుగుతున్నా ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? సిఐ నాగరాజు గారు చంపినట్టు కానీ, లాకప్ చేసినట్టు కానీ లేదు సార్. ఒక పోలీస్ స్టేషన్ లో 10 మందో 20 మందో పోలీసులు ఉంటారు. సిఐ ఒకటే ఉంటాడా? అక్కడున్న కానిస్టేబుల్స్ ఉండరా? ఎస్ఐ ఉండరా? ఏఎస్ఐ ఉండరా? వాళ్ళకి ఊరికి తెలియకుండానే సిఐ నాగరాజు సాయి కృష్ణ చంపే పరిస్థితి ఉంటుందా? ఒక లాకప్ జరిగితే ఎంత దారుణమైన పరిస్థితి ఉందండి సార్. మే 9వ తేదీన ఆయన స్టేషన్ తీసుకెళ్లారని మాట్లాడుతున్నారు. మే 9వ తేదీన అతన్ని తీసుకెళ్లారని ఎక్కడ ప్రూఫ్ ఉందండి? వారి మదర్ని పిలిపించి అడిగారు, ఏమ్మా ఈ మాదిరిగా నీ కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడు, రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు, అతన్ని మాకు అప్పగించండి, అతని మీద వారెంట్ ఉంది, ఈ మాదిరిగా అతన్ని మేము అరెస్ట్ చేయాలని మాట్లాడారు. ఆమె నాకు తెలియదని చెప్పింది. ఇంకంతటితో అయిపోయిన తర్వాత ఏం జరిగిందనేది ఆమెకైనా తెలుసా? లేదు ఆ లాయరే తెలుసా? ఏమీ తెలియకుండా ఈ రోజు ఇలా మాట్లాడడం ఏంటండి సార్? సార్ విజయశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ జరగలేదు, ఆయన తీసుకెళ్లలేదు, ఆయన కొట్టలేదు అని చెప్పి, చంపలేదు, కాల్చలేదు, కుటుంబ సభ్యులన్నీ చేసే కూడా పచ్చి అబద్ధాలని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినాడు, అందుకే ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా? జరిగి ఉండొచ్చు అని అంటున్నారా? మీరు అనే దానిలో మీరు స్టేట్మెంట్ ఇవ్వడమే కనబడుతుంది. అంబటి రాంబాబు గారు చేసిన తప్పే మీరు అదేదో హాజరు పెట్టమన్నబ్బా, ఈ పంచాయతీ ఎంత వద్దు హాజరు పెట్టమను. ఎస్ శేఖర్ రెడ్డి గారు సరిపోతుంది కదా. శేఖర్ రెడ్డి గారు, ఎస్ శేఖర్ రెడ్డి గారి దగ్గర పవర్ ఆఫ్ అయినట్టుంది. మళ్ళీ మాట్లాడదాం సార్ ఆయనతో. మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కూడా అందుబాటులో లేరు. ఎస్ అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు ప్లీజ్. అక్షర్ సత్యం గారు, ఎస్ అక్షర్ సత్యం గారిని మళ్ళీ తీసుకుందాం. ఎస్ ఎస్ సార్ ఇస్తాను సార్, చెప్పండి. శేఖర్ రెడ్డి అదే పనిగా ఏదో మేమేదో ఉద్దేశపూర్వకంగా ఆరోపణ చేసినట్టు మాట్లాడుతున్నాడు కదా, మరి వాళ్ళ తల్లి వచ్చి ఆమె కొట్టుకుంటుంది, అయ్యా బూడిది ఇవ్వండి, నా శవం ఇవ్వండి అని చెప్పి అడిగా కదా మంచిని చూపించామని చూపించమనండి. నేను అడిగాను.